ఈరోజు చాలా దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే అందరికీ కావాల్సిన మనిషి, అందరికీ ఆత్మీయుడైన మనిషి, అందరూ ఇష్టపడే మనిషి, సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం ఉన్నా దగ్గరికి తీసుకునే మనిషి మా కృష్ణ గారు లేకపోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం. నేను మొట్టమొదట రాయటం మొదలెట్టింది ఆయన సినిమాతోనే. నేను రాసిన మొదటి మాట ఆయన నోటమట్టే వచ్చింది. అలాంటి మనిషి వేళ లేకపోవటం అన్నది నాకు పర్సనల్గా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. నమస్తే. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. సినీ ఇండస్ట్రీకి రామారావు నాగేశ్వరరావుగా వారిద్దరు రెండు కన్నులైతే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ శివుడికి కనిపించని మూడో కన్నే ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు. వారు సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలు అంతో ఇంతో కాదు, ఎంతో నటీ నటులకు, నిర్మాత, దర్శకులకు అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. తాను ఒక్క సంవత్సరంలో 18 సినిమాలు చేసినటువంటి వ్యక్తి, మొత్తం 360 వర్క్ చేసుకుంటూ చేసినటువంటి వ్యక్తి, దేనికైనా భయపడిన ఒక సాహస వీరుడు ఆయన. ఈ రోజు మనం సినీ ఇండస్ట్రీకి మల్టీ స్టార్ అని కానీ, ఎక్కువ మంది నటీమణులతో కానీ, అతను చేసిన సేవలు ఎన్నడూ మర్చిపోలేని, ఆయన తీసిన ఒక మోసాలకు మోసగాడు సినిమా 63 దేశాల్లో రిలీజ్ కావడం జరిగింది. అతను తీసిన ఒక అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఇప్పటి వరకు ఏ నటుడు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంటే ఆయన చేసిన ఈ రోజు సినీ ఇండస్ట్రీకి తను తీసుకొచ్చిన కలర్ కానివ్వండి, 70mm కానివ్వండి, మిగతా ఏ సినిమా స్కోప్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన కృషి చేసి ఒక సినిమాకు ఒక కళను తెచ్చిపెట్టిన ఒక మహా వ్యక్తి. ఈ రోజు ఆయన మరణ వార్త వినగానే ఎంతో దిగ్బంధికి లోనయ్యాను. నేను ఈ రోజు మార్నింగ్ నేను వీర అభిమానులం, మేము అన్నోజు కూడా పోచారం మున్సిపాలిటీ మేడ్చల్ జిల్లా వాళ్ళము అందరం ఈ రోజు ఎంతో బాధపడి ఈ రోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి. నా పేరు బెక్కం వేణుగోపాల్ అండి, నిర్మాత. అంటే ఆయన గురించి నా లైఫ్లో నాకు ఊహో తెలిసిన దగ్గరికి వెళ్ళి ఆయన హీరో. ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు మాత్రమే చూసేవాడిని. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, కృష్ణ గారి సినిమా వచ్చింది తీసుకెళ్ళి చిన్నప్పుడు తీసుకెళ్ళమనేది అని ఎక్కువ అల్లరి చేసేవని చెప్పేది. నా 8th క్లాస్లో ఉన్నప్పుడు పద్మాల స్టూడియోకి మా మేనత్త వాళ్ళందరూ అక్కడ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆమె ఊరు వచ్చినప్పుడు కృష్ణ గారి షూటింగ్ అంటే నేను 8th క్లాస్ అప్పుడు హాలిడేస్లో రావడం జరిగింది. సింహాసనం షూటింగ్ అప్పుడు ఆ షూటింగ్ ఇంకా ప్రతి సంవత్సరం హాలిడేస్లో వచ్చి షూటింగ్ చూసుకుంటూ పద్మాల స్టూడియోలోనే ఉంటూ అలా పెరిగినవన్నీ. ఆయన ఇన్స్పిరేషన్ తోటే 90లో చదువులు అయిపోయిన తర్వాత వచ్చి ఫిలిం నగర్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి సినిమానే అంటే నేను సినిమాలో ఉన్నాను, నిర్మాతనయ్యాను, ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను, నిర్మాతనయ్యాను, నేను సినిమాలు తీస్తున్నాను అని అంటే నాకు ఇన్స్పిరేషను, నాకు నా హీరో ఓన్లీ వన్ అండ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనతోటి నేను నిర్మాతనైన తర్వాత నా 2వ సినిమాలో ఆయన ఒక స్పెషల్ రోల్ పోషించారు. అది ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా. నాకు నా లైఫ్లో నేను సాధించిన గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఓ మెమరీ లాగా ఉంటుంది. లైఫ్లో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఆయనతోటి. ఆయన చూస్తూ నా లైఫ్లో సగభాగం అయ్యాడు. ఈరోజు కృష్ణ గారు చనిపోయారు, లేరు అంటే నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఆయన్ని ఎప్పుడు నా హీరోనే, ఎప్పుడు హీరో ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హృదయాలలో దోచుకుని అందరి హృదయాలని తెలుసుకున్నాడు. అలాగే ఆయన మానవతామూర్తిగా, మంచి మనిషిగా ఆయన గురించి ఎన్నో కథలుగా ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది డైరెక్టర్లు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆయన మా హీరోయిజం ఇలాంటిది ఎంటర్టైన్మెంటే కాకుండా మాకు ఎంతో ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలన్నది ఎంతోమంది స్ఫూర్తి నేర్పించారు. ఆయన అభిమాని అయినందుకు నా లైఫ్ అంతా ఎంతో జర్నీ
ఆయన ఊహల్లో జర్నీ చేసుకున్నందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన అభిమానిగా. కృష్ణ గారు అందరూ మనసులో ఎప్పుడు చిరకాలం ఉంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బెక్కన్ గారు. ఇకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఆయన వయసు కూడా ఇంకా ఓన్లీ 79 అంట. ఇకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలు చూస్తుంటే, నా పేరు బసిరెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం నేను వాణిజ్య మండలికి ప్రెసిడెంట్ను. సో మేము కూడా ఏమేమి చేయాలి మా వాణిజ్య మండలి నుంచి కూడా ఆలోచన చేస్తున్నాం. సో ఈరోజు ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ తీసుకొని మేమేం కూడా ఏం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. కానీ అతను పోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు చాలా చూశాను. తర్వాత అమెరికా వెళ్ళాను. అమెరికాలో కూడా ఆయన సినిమాలు VHS టేపులలో చూశాను నేను. సో అల్లూరి సీతారామరాజు అనే సినిమా అది ఒక పెద్ద సంచలనమైన సినిమా. అది ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో వీ మిస్ ఎ గ్రేట్ సూపర్ హీరో అండ్ ఐ విష్ హిమ్ complete peace for the rest of his life, whatever he's got left upstairs, which I hope for a long time. Thank you. అందరికి నమస్కారం అండి. నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు, నేను చిన్నప్పుడు ఎన్ని సినిమాలు చూసినప్పటి నుంచి చాలా 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 ఇష్టమైన వ్యక్తి, మా హీరో అనుకుంటాను. ఆయన ఫస్ట్ టైం నేను ఆయనను చూడడానికి రక్త తర్పణం షూటింగ్ లొకేషన్కి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అంటే నాకు చాలా ఇష్టము. ఇంత హ్యాండ్సమ్, ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ హీరోని నేను ఎప్పుడు కూడా చూడలేను. నిజంగా ఇవాళ ఆయనను మిస్ అవుతున్నాం. చాలా చాలా బాధ అనిపిస్తుంది. కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ మామూలుగా రాలేదు పేరు. అండ్ ఆయన లాంగ్ లివ్ అండ్ అమర్ రహేకే సూపర్ స్టార్ కృష్ణ గారు. జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ గారు. వి మిస్ యూ. ఐ లవ్ యూ సో మచ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. నా పేరు బద్రి, నేను అప్కమింగ్ ఆర్టిస్ట్, మా అసోసియేట్ మెంబర్. నేను ఏంటంటే నేను ఈ తరంలో నేను ఎక్కువ మహేష్ బాబు గారిని ఎక్కువ చూశాను. కానీ అప్పటి తరం కృష్ణ గారి గురించి నేను అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారు కానీ ఆయన చేసిన అగ్నిదీపం కానీ చాలా సినిమాలు, అసలు ఆయన ఇచ్చిన ఫస్ట్ కలర్ మూవీ కానీ ఇలా కృష్ణ గారి గురించి చెప్పడానికి అంటే నా వయస్సు నా అనుభవం సరిపోవు. కానీ ఆయన చేసిన పాత్రలు కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన అలాంటి యువతర ఆర్టిస్టులకు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తాయి అనేసి ఈ విధంగా నేను మిస్ యూ కృష్ణ గారు. వి ఆల్ మిస్ యూ. థ్యాంక్ యూ. ఇంతేనా? పట్టుకోవాలా? Very unfortunate, Andy. I think one of the last legends who was alive, he is no more today, Krishna Garu. And Krishna Garu